దమ్ బిర్యానీ చేయాలంటే దమ్ము ధైర్యం దగ్గర ఉండాలనుకుంటున్నారా? అయ్యయ్యో అంత దిగాలు పడిపోకండి. దమ్ బిర్యానీ చేయడంలో డిగ్రీ చేశారా అనేలా మొదలెట్టదండి. ముందుగా మసాలా కోసం బండ పువ్వు, ఒక 4 యాలక, స్టార్ పువ్వు, జాపత్రి, 7 లవంగాలు, చిన్న జాజికాయ ముక్క, బిర్యానీ ఆకు, 2 ఇంచుల చెక్క, ఓ చెంచా షాజీరా, 2 చెంచాలు ధనియాలు, పావు చెంచా మిరియాలు, 3-4 ఎండు మిరపకాయలు, 3 యాలక్కాయలు ఇవన్నీ కలిపి ఒక కడాయిలో వేసేసి దోరగా వేపుకుని మిక్సీ గిన్నెలోకి వేసేసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ లో రుచికి సరిపడా ఉప్పు, 2 చెంచాల కారం, పావు చెంచా పసుపు, ఓ చెంచా అల్లం పేస్ట్, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, అలాగే మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, వేపుకున్న ఉల్లిపాయలు, 1 కప్పు పెరుగు, 1/2 కప్పు వరకు ఉల్లిపాయలు వేపుకున్న గోరువెచ్చని నూనె. ఉల్లిపాయలు వేపుకున్న నూనె మాత్రం ఖచ్చితంగా వేసి తీరాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించేసి 2-3 గంటల సేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్ బాగా కడిగేసుకుని నానబెట్టి 1/2 గంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నెలో ఎసరికి సరిపడిన నీళ్లు పెట్టుకుని అందులో 2 యాలకులు, 1 స్టార్ పువ్వు, 2 మరాఠీ మొగ్గులు, 5-6 లవంగాలు, జాపత్రి, బిర్యానీ ఆకు, అలాగే నల్ల నిమ్మకాయ 1, అలాగే పొడిగా కోసుకున్న పచ్చిమిరకాయలు, ఓ చెంచా షాజీరా, రుచికి సరిపడే దానికంటే కాస్త ఎక్కువగానే ఉప్పు, 2 చెంచాల నూనె, గుప్పెడు పుదీనాకు వేసి ఎసరిని బాగా మరగనివ్వండి. ఇలా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు 1/2 గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి 85% ఉడికించిన తర్వాత అందులో ఉన్న నల్ల నిమ్మకాయ తీసేసుకుని నానబెట్టుకున్న చికెన్ మీద 1 కప్పు వరకు రైస్ ఉడికించుకున్న నీళ్లు పోసుకుని చికెన్ మీద ఉడికించుకున్న రైస్ ని నీళ్లు లేకుండా రైస్ మాత్రమే 2 పొరలుగా వేసుకుని పైన వేపుకున్న ఉల్లిపాయలు, కసూరి మేతి వేసి మళ్ళీ దాని మీద ఇంకో 2 పొరలు రైస్ వేసుకుని పైన వేపుకున్న ఉల్లిపాయలు, కసూరి మేతి, అలాగే వేపుకున్న జీడిపప్పు ఉంటే కుంకుమ పువ్వు, పాలు లేదా ఫుడ్ కలర్ వద్దనుకుంటే పసుపులో కొంచెం నూనె వేసుకుని కలిపేసుకుని పైనుంచి వేసుకుని మూత పెట్టి గ్యాస్ మీద పెట్టి దాని మీద ఏదైనా బరువుగా పెట్టుకుని 10 నిమిషాలు పెద్ద మంటలో, అలాగే 15 నిమిషాలు చిన్న మంటలో ఉడికించుకుని గ్యాస్ కట్టేసి 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని తవ్వుకుని తింటే ఉంటుందండి. ఎప్పుడు ఎనిమిస్ లో ఉండే ఇరుగు పరుగు వాళ్ళు కూడా ఈ దమ్ బిర్యానీ కోసం ఎగబడిపోవాల్సిందేనండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసి పక్కన లైక్ కొట్టేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేసి ఈ వీడియోని మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఉంటాను మరి.